భూమిపై ధర్మం కదిలినప్పుడు, అధర్మం రాజ్యమేలినప్పుడు దాన్ని నిలబెట్టడానికి దైవం స్వయంగా అవతరిస్తుంది. అలాంటి అవతారమే పరశురాముడు. ఋషి జమదగ్ని, మాత రేణుక, వారి గృహంలో జన్మించిన రాముడు ఒక బ్రాహ్మణ కుమారుడు. కాని అతని గమ్యం వేరే. బాల్యంలోనే అతడు తపస్సు, శక్తి, నియమంలో ఎదిగాడు. లార్డ్ శివ అనుగ్రహంతో దివ్యమైన పరశు ఆయుధాన్ని పొందాడు. అప్పట్నుంచి రాముడు కాదు, పరశురాముడు. ఆ సమయంలో క్షత్రియరాజులు తమ శక్తిని దుర్వినియోగం చేస్తున్నారు. అహంకారం అధర్మంగా మారింది. ఒకరోజు సహస్రబాహువు అనే రాజు కర్తావీర్య అర్జున జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. మహర్షి అతన్ని గౌరవంగా ఆహ్వానించాడు. కామధేనువు కృపతో అతనికి మహా ఆతిథ్యమిచ్చాడు. కాని